ఫ్రెండ్స్ ఐక్యూ నుంచి ఐక్యూ G11 వచ్చింది. అండ్ వివో నుంచి వివో S2 వచ్చింది. ఈ 2 ఫోన్స్‌లలో ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ ఉంటదనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అయితే ఈ డౌట్ చాలా మందికైతే వస్తది. ఎందుకంటే వివో సబ్ బ్రాండ్ ఐక్యూ కాబట్టి అయితే వివో తీసుకొచ్చిన ఫోన్స్‌ని ఐక్యూ రీబ్రాండ్ చేసి తీసుకొస్తుందని అనుకుంటారు చాలామంది. అయితే కొన్ని ఫోన్స్ అలానే తీసుకొస్తది. కొన్ని ఫోన్స్ అయితే అలా తీసుకురాదు ఐక్యూ అని. అయితే ఐక్యూ వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చారనుకోండి, వివో వాళ్ళు తీసుకొస్తారు దాన్ని రీబ్రాండ్ చేసి. కానీ కొద్దిగా చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ చేంజెస్‌లలో ఏ ఫోన్ ఏది బెస్ట్ అనేది కంప్లీట్‌గా నేను వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఈ ఫోన్స్ డిజైన్ గనుక చూసుకుంటే వివో S2 డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ డిజైన్ కంటే ఐక్యూ G11 డిజైన్ బాగుంది. కెమెరా డిజైన్ రెండిట్లలో కెమెరాలు హారిజాంటల్‌గానే ఉంటాయి. కానీ ఐక్యూ G11 డిజైన్ మాత్రం బాగుంది. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా బ్లాక్ సర్కిల్ అయితే తీసుకొచ్చారు కెమెరా చుట్టూ. కానీ వివో S2లో అయితే విడివిడిగా కెమెరాలు తీసుకొచ్చారు. కొద్దిగా అది కరెక్ట్‌గా అయితే అనిపించలేదు డిజైన్. ఈ ఐక్యూ G11 ఈ ఫోన్ కెమెరా డిజైన్ బాగుంది. అండ్ రెండిట్లలో 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటది. అండ్ రెండిట్లలో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటది. కాకుంటే వివో S2లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. కానీ ఐక్యూ G11లో వచ్చేసి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. ఈ 2 ఫోన్స్‌లలో డిస్‌ప్లే కొద్దిగా బెటర్ అంటే ఐక్యూ G11 కొద్దిగా బెటర్ అయితే ఉంటది. ఎందుకంటే ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా స్క్రోలింగ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ సోషల్ మీడియా గానీ అండ్ లేకుంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు గానీ కొద్దిగా చూడడానికి కూడా రెండిట్లలో డిస్‌ప్లే అయితే సేమ్ ఉంటది. కానీ గేమ్స్ ఆడేటప్పుడు స్క్రోలింగ్ అండ్ యాప్స్ స్క్రోలింగ్ చేసినప్పుడు ఇలాంటివి అయితే కొద్దిగా ఐక్యూ G11 అయితే బెటర్ అయితే ఉంటది. కానీ వివో S2లో ఒక ఆప్షన్ అయితే లేదు. వాయిస్ ట్రాన్స్‌లేట్ టెక్స్ట్ రూపంలో చేయడం అనేది ఇలాంటిది అయితే లేదు. కానీ ఐక్యూ G11లో వచ్చేసి వాయిస్ ట్రాన్స్‌లేట్ తీసుకొచ్చారు. ఎవరైనా మాట్లాడినప్పుడు మనకు రాని భాషలో ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ వాయిస్‌ని తీసుకొని ఇది టెక్స్ట్ రూపంలో ట్రాన్స్‌లేట్ చేసి చూపిస్తది. మనం చదివి తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ అయితే ఐక్యూ G11 అయితే ఉంది. వివో S2లో అయితే లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఐక్యూ G11 కొంచెం ముందైతే ఉంది. అండ్ ఈ 2 ఫోన్స్‌లలో ప్రాసెసర్ విషయానికి వస్తే రెండిట్లలో మీడియాటెక్ ప్రాసెసరే యూజ్ చేశారు. వివో S2లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఐక్యూ G11లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెండిట్లలో ప్రాసెసర్ కొద్దిగా బెటర్ అంటే ఐక్యూ G11లో ఉండే ప్రాసెసర్ ఇది కొద్దిగా బెటర్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ ఈ 2 ఫోన్స్‌లలో LPDDR4X ర్యామే ఉంటుంది. UFS 3.1 ఉంటుంది. ఈ 2 ఫోన్స్‌లలో కెమెరా విషయానికి వస్తే గనక ఈ 2 ఫోన్స్‌లలో బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటే మాత్రం వివో S2లో అయితే లేదు. వీళ్ళు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ అని తీసుకొచ్చారు. అండ్ ఐక్యూ G11లో వచ్చేసి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని తీసుకొచ్చారు. కెమెరా పరంగా కూడా ఇక్కడ కొద్దిగా ఐక్యూ G11 అయితే కొంచెం ముందైతే ఉంది. అండ్ ఇక సెన్సార్ విషయానికి వస్తే గనక వివో S2లో వచ్చేసి ఇది సోనీ IMX 852 సెన్సార్ తీసుకొచ్చారు. వాయిస్‌తో వస్తుంది. అండ్ ఐక్యూ G11లో వచ్చేసి బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX 882 సెన్సర్. ఇది వాయిస్‌తో వస్తుంది. దీంట్లో కెమెరా విషయానికి వస్తే గనక ఐక్యూ G11లో కూడా కెమెరా బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ 2 ఫోన్స్‌లలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే గనక ఈ 2 ఫోన్స్‌లలో 7050 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ 2 ఫోన్స్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ అంటారా కొద్దిగా బెస్టే ఉంటుంది. ఎందుకంటే ఇది 7050 mAh బ్యాటరీ కాబట్టి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే కనుక రెండిట్లలో బ్యాటరీ బ్యాకప్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ఫుల్ ఛార్జ్ చేయడానికి వీళ్ళు 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. వీళ్ళు మ్యాక్సిమం 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే కొద్దిగా బెటర్ అయితే ఉండు. కొంచెం తొందరగా ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ రెండిట్లలో వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్తో వస్తున్నాయి. ఈ 2 ఫోన్స్‌లలో నాకు బెస్ట్ అనిపించిన ఫోన్ అంటే ఐక్యూ G11. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 31,500 ప్రైస్ అయితే పెట్టారు. వివో S2 ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. ఈ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 40,000 ప్రైస్ అయితే పెట్టారు. ఈ 2 ఫోన్స్‌లలో నాకైతే ఐక్యూ G11 బెస్ట్ అయితే అనిపించింది. ఎందుకంటే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ రెండిట్లలో 3D కర్వ్డ్ డిస్ప్లేనే ఉంటుంది. కానీ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు ఐక్యూ G11లో. కానీ వివో S2లో వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటే తీసుకొచ్చారు. ఇది కొద్దిగా
వీళ్ళు మైనస్ అయితే చేశారు డిస్ప్లే పరంగా. అండ్ ప్రాసెసర్ కూడా ఐక్యూ G11లో కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ అయితే రెండిట్లలో సేమ్ ఉంటుంది. కెమెరాలు కూడా రెండిట్లలో సేమే ఉంటాయి. కొద్దిగా ఎక్కువ గేమ్స్ ఆడతాం, కెమెరా కూడా యూజ్ చేస్తామనే వాళ్ళు ఐక్యూ G11ని చెక్ చేయొచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్లలో మీకు ఏ ఫోన్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.